గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం కంప్లీట్గా డీప్ ఓషన్ మిషన్ ఏదైతే ఉంటుందో దీని గురించి కంప్లీట్గా తెలుసుకునే ప్రయత్నం అనేది చేద్దామండి. డీటెయిల్గా అనాలిసిస్ చేద్దాం. సో మీకు కంప్లీట్గా ప్రతిదీ చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఈ డీప్ ఓషన్ మిషన్ గురించి కంప్లీట్గా డిస్కస్ చేసే ముందు చిన్న అనౌన్స్మెంట్ అండి. ఈ డేట్ గుర్తుపెట్టుకోండి, 30th June 2021. ఎందుకు దాని గురించి చెప్తున్నానంటే 30th June వరకు మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే అన్ని కోర్సెస్ మీద స్పెషల్ ఆఫర్ ఉండడం అనేది జరిగింది. సో 1st July నుంచి ఫీజు అనేది రివైజ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో కరెంట్ అఫైర్స్ కోర్స్ మీరు చూసుకుంటే కరెంట్ అఫైర్స్ కోర్స్ ఇప్పుడు జస్ట్ 5,000, తర్వాత 7,000 అవ్వబోతుంది. ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ 5,000, తర్వాత 7,000 అవ్వబోతుంది. 5,000 మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ 7,000 అవ్వబోతుంది. హిస్టరీ జస్ట్ 5,000. హిస్టరీ, ఏన్షియంట్, మిడీవల్, మోడర్న్, వరల్డ్ హిస్టరీ, పోస్ట్ ఇండియన్ ఇండిపెండెన్స్ హిస్టరీ, దాంతోపాటు ఆర్ట్ అండ్ కల్చర్, వాటి నోట్స్ ఇవన్నీ రావడం అనేది జరుగుతుంది. ఈచ్ ఇండివిజువల్ కోర్స్ ఎకానమీ సురేష్ సార్ చెప్తారు 5,000, 7,000 అవ్వబోతుంది. సో సోషియాలజీ, ఆంథ్రపాలజీ కూడా ప్రజెంట్ మీకు 20,000కి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో 25,000 అవ్వబోతుంది. నెక్స్ట్ మంత్ నుంచి July 1st నుంచి 25,000 అవ్వబోతున్నాయి. సో ఉపయోగించుకోండి. అండ్ ఈవెన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పిఎస్ఐఆర్ కూడా ఆప్షనల్స్ అని 20 నుంచి 25 అవ్వబోతున్నాయి. సో ఈలోపే జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి అమ్మ. సో యూపీఎస్ ఇన్ఫినిటీ కూడా 50,000ది 45,000, 45,000 కాస్త 50,000 అవ్వబోతుంది July 1st నుంచి. సో ఈలోపే జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. సో బేసిక్స్ నుంచి, పునాదుల నుంచి, లోతుల నుంచి మొదలుపెట్టి పూర్తి అడ్వాన్స్ లెవెల్ వరకు మిమ్మల్ని తీసుకెళ్లే పూర్తి బాధ్యత మాదండి. ఎవ్రీ డే డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కూడా మీకు ఉండడం అనేది జరుగుతుంది. అట్మోస్ట్ కేర్ ఉంటుంది, సపోర్ట్ ఉంటుంది. సో ఆలోచించండి, వైజ్ డెసిషన్ అనేది తీసుకోండి. మీకు చాలా చాలా వాల్యూ ఎడిషన్ అనేది ఉంటుంది. నన్ను నమ్మండి, నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అయితే ఒమ్ము కాదు. ఇంకా అన్నింటికంటే మించి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే అన్ని కోర్సెస్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్సెస్ అమ్మ. సో లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు చెప్పడం అనేది జరుగుతుంది. అంటే మీకు ఉద్యోగం వచ్చేంత వరకు మా సపోర్ట్ మీకు ఉండడం అనేది జరుగుతుంది. సో చక్కగా జాయిన్ అవ్వండి, వైజ్ డెసిషన్ తీసుకోండి. రైట్, మరి ఈరోజు టాపిక్లోకి వెళ్దామా? డీప్ ఓషన్ మిషన్లోకి. జాగ్రత్తగా వినండి అమ్మా. సో ఫస్ట్, వాట్ ఈజ్ ఇన్ న్యూస్లో ఏముంది? ద క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ చైర్డ్ బై ప్రైమ్ మినిస్టర్ ఆన్ వెన్స్డే అప్రూవ్డ్ ద డీప్ ఓషన్ మిషన్ ప్రపోజల్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. సో ఏం జరిగింది? మన మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఏదైతే ఉంటుందో 2 ఏళ్ల నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముందు, అంటే మన సెంట్రల్ గవర్నమెంట్ ముందు ఒక ప్రపోజల్ అనేది పెట్టింది. ఏంటి ఆ ప్రపోజల్ అంటే డీప్ ఓషన్ మిషన్ అనేటటువంటి మిషన్ అనేది స్టార్ట్ చేద్దామండి అని చెప్పి ప్రపోజల్ పెట్టింది. ఈ ప్రపోజల్ లాంగ్ పెండింగ్ ప్రపోజల్ ఇప్పుడు ఫైనల్గా క్యాబినెట్, మన తాలూకా క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ ఏదైతే ఉంటుందో అది ఆమోదం తెలపడం అనేది జరిగింది. అది మనకు న్యూస్లోకి రావడం అనేది జరిగిందమ్మా. డీప్ ఓషన్ మిషన్ ఈజ్ ఇన్ న్యూస్. The mission proposes to explore ocean resources and develop deep sea technologies for sustainable use of these resources. So, మీ అందరికీ తెలుసు, ఓషన్స్ ఆర్ స్టోర్ హౌసెస్ ఆఫ్ ఫుడ్, ఎనర్జీ, మినరల్స్, మెడిసిన్స్ అండ్ దాంతోపాటు మెనీ అదర్ న్యాచురల్ రిసోర్సెస్, వీటన్నిటికీ స్టోర్ హౌస్లా ఓషన్స్ ఉంటాయి. సో ఓషన్స్ అనేవి మనం బెటర్గా యూజ్ చేసుకుంటే, ఓషన్ రిసోర్సెస్ని మనం బెటర్గా యూజ్ చేసుకుంటే మనం చాలా ప్రాస్పర్ అవ్వచ్చు అని మనకు తెలుసు. సో అందుకోసం అని చెప్పి ఓషన్ని బెటర్గా ఎక్స్ప్లోర్ చేయడానికి, ఓషన్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్స్ప్లోర్ చేయడానికి, అండ్ డీప్ సీ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా సస్టైనబుల్గా ఈ రిసోర్సెస్ అనేవి వాడడానికి, ఓషన్ రిసోర్సెస్ అనేవి వాడడానికి ఈ తాలూకా మిషన్ ఏదైతే ఉంటుందో అది లాంచ్ చేయడం అనేది జరిగింది. దట్ ఈస్ వాట్ డీప్ ఓషన్ మిషన్ అమ్మ. ఇంతకీ డీప్ ఓషన్ అంటే ఏంటి, డీప్ ఓషన్ మిషన్లో ఏమేమి ప్రపోజల్స్ ఉన్నాయి, వీటన్నిటి గురించి తెలుసుకుందాం. చూడండి. త్రూ దిస్ మిషన్, ఈ మిషన్ ద్వారా ద గవర్నమెంట్ ఎయిమ్స్ టు కండక్ట్ ద ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ అండర్ వాటర్ వరల్డ్ ఆన్ సిమిలర్ లైన్స్ యాజ్ ఇస్రో డస్ ఫర్ స్పేస్. ఇస్రో అనేది స్పేస్ మిషన్తో ముందుకు రావడం అనేది జరిగింది. సో ఎప్పుడైతే ఇస్రో అనే స్పేస్ మిషన్తో ముందుకు రావడం అనేది జరిగిందో మనం స్పేస్ ఎక్స్ప్లోరేషన్లో మనం ముందంజలో ఉండడం అనేది జరిగింది. మోస్ట్ డెవలప్డ్ కంట్రీస్కి ధీటుగా స్పేస్ సెక్టార్లో మనం బాగా ఇంప్రూవ్ అవ్వడం అనేది జరిగింది. సో ఇన్ ద సేమ్ లైన్స్ స్పేస్ని ఎలా అయితే మనకు అందుబాటులో లేనటువంటి, మనకు సుదూరంగా ఉన్నటువంటి స్పేస్ని ఎలా అయితే మనం ఎక్స్ప్లోర్ చేయగలుగుతున్నామో, ఇన్ ద సేమ్ లైన్స్ అదేవిధంగా మన దగ్గరలో ఉండేటటువంటి మన ఓషన్స్ ఏవైతే ఉన్నాయో మన ఓషన్స్ని కూడా మనం ఎక్స్ప్లోర్ చేస్తూ, ఓషన్లో ఉండేటటువంటి రిసోర్సెస్ని కూడా మనం ఎక్స్ప్లోర్ చేస్తే మనం బెటర్గా ప్రాస్పర్ అవ్వచ్చు. బెటర్గా వాటిని ఓషన్స్ని ఎక్స్ప్లోర్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. రిసోర్సెస్ని సస్టైనబుల్గా వాడచ్చు అనేటటువంటి ఉద్దేశంతో ఈ డీప్ ఓషన్ మిషన్ని లాంచ్ చేయడం అనేది జరిగింది. దిస్ ఈజ్ కంప్లీట్లీ సెంట్రల్ సెక్టార్ స్కీమ్. స్కీమ్స్ ఆర్ ఆఫ్ 3 types. ఒకటి సెంట్రల్ సెక్టార్ స్కీమ్, 2 సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్, మూడవది ఏంటమ్మా అంటే స్టేట్ సెక్టార్ స్కీమ్. సో సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అంటే ద కంప్లీట్ ఫండింగ్ విల్ బోర్న్ బై ద
సెంట్రల్ గవర్నమెంట్, కంప్లీట్గా 100% ఫండింగ్ అనేది సెంట్రల్ గవర్నమెంటే ఉంటుంది. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే ఏంటి అంటే స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ రెండు కలిపి, అంటే సెంటర్ ఇక్కడ స్పాన్సర్ చేస్తుంది, ఎంతో కొంత డబ్బు ఇవ్వడం అనేది జరుగుతుంది. దోస్ ఆర్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్. అండ్ స్టేట్ సెక్టార్ స్కీమ్స్ అంటే దోస్ ఆర్ కంప్లీట్లీ బార్న్ బై ద స్టేట్స్. రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్గా ఆ తాలూకా స్కీమ్ యొక్క ఖర్చును భరిస్తాయన్నమాట. సో దిస్ పర్టికులర్ డీప్ ఓషన్ మిషన్ విల్ బీ బార్న్ కంప్లీట్లీ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అంటే సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే భరించడం అనేది జరుగుతుంది. The technological developments done for the deep ocean mission will be funded by the government scheme Ocean Services Technology Observations Resources Modeling and Science. OSMART స్కీమ్ ఏదైతే ఉంటుందో, బ్లూ ఎకానమీ ఏదైతే ఉంటుందో, బ్లూ ఎకానమీలో సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది మనం సాధించడానికి దిస్ పర్టికులర్ ఓస్మార్ట్ స్కీమ్ అనేది లాంచ్ చేయడం అనేది జరిగింది. సో దిస్ ఓస్మార్ట్ స్కీమ్ ద్వారా డీప్ ఓషన్ మిషన్ ఏదైతే ఉంటుందో దీనికి ఫండింగ్ అనేది చేకూర్చడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో దిస్ ద టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ డన్ ఫర్ ద డీప్ ఓషన్ మిషన్ విల్ బీ ఫండెడ్ బై ద గవర్నమెంట్ స్కీమ్. సో ఓస్మార్ట్ గవర్నమెంట్ స్కీమ్ ఏదైతే ఉంటుందో అది ఫండ్ చేస్తుంది డీప్ ఓషన్ మిషన్. ఓకేనా? సో అది దీని అర్థం. సో ఇంతకీ ఇప్పుడు మరి డీప్ ఓషన్ అంటే ఏంటి ఇంతకీ చూడండి. దెన్ వాట్ ఈజ్ డీప్ ఓషన్ అమ్మ? ఓషన్ కెన్ బి లేడ్ ఇంటూ 3 డిఫరెంట్ జోన్స్. ఒకటి సన్లైట్ జోన్, ఎక్కడికి సన్లైట్ అనేది సఫిషియెంట్గా చేరడం అనేది జరుగుతుంది. రెండవది ట్విలైట్ జోన్ లేదా డైస్ఫోటిక్ జోన్ అని కూడా అంటారు. సో థర్డ్ది మిడ్ నైట్ లేదా ఎఫోటిక్ జోన్ అంటారు. సో చూడండి, వాట్ ఈజ్ డీప్ ఓషన్? డీప్ ఓషన్ అంటే ఏంటి అంటే దిస్ పర్టిక్యులర్ సన్లైట్ లేదా యుఫోటిక్ జోన్ ఏదైతే ఉంటుందో ఇది కాకుండా ద రెస్ట్ ఆఫ్ ద 2 జోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కలిపి డీప్ ఓషన్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. సో దిస్ డీప్ ఓషన్ ఈజ్ డార్క్గా ఉంటుంది, చీకటిగా ఉంటుంది, కోల్డ్ చల్లగా ఉంటుంది. ఎందుకంటే సన్లైట్ ఎంటర్ అవ్వదు కాబట్టి, సూర్యుడి తాలూకు ఉష్ణోగ్రత అనేది టచ్ అవ్వదు కాబట్టి కోల్డ్గా ఉంటుంది. ఫుడ్ పూర్, నో ఫుడ్ రిసోర్సెస్ అనేవి ఉండవు. సబ్జెక్ట్ టు ఇంటెన్స్ ప్రెజర్, పీడనం ఏదైతే ఉంటుందో, ప్రెజర్ ఏదైతే ఉంటుందో అది విపరీతంగా ఉండడం అనేది జరుగుతుంది. హ్యూమన్ బాడీ అక్కడ సస్టైన్ అవ్వలేదు, హ్యూమన్ బాడీ బ్లాస్ట్ అయిపోతుందమ్మా ఆ ప్రెజర్ని తట్టుకోలేక. అండ్ ఈవెన్ సబ్మెరైన్స్ కూడా కొలాప్స్ అయిపోతాయి ఆ ప్రెజర్లో. అండ్ టిపికల్లీ డీపర్ దాన్ 200 మీటర్స్, దట్ ఈస్ 656 ఫీట్. 200 మీటర్స్ కంటే తక్కువ ఏవైతే ఉంటాయో ఆ దిగువ ఏదైతే ప్రాంతం ఉంటుందో దానంతా డీప్ ఓషన్ అంటాం. డెప్త్ అట్ విచ్ లైట్ బిగిన్స్ టు డిండిల్. సో ఎప్పుడైతే లైట్ అనేది షేడ్ అయిపోవడం అనేది జరుగుతుందో, లైట్ అనేది డిమినిష్ అవ్వడం స్టార్ట్ అవుతుందో ఆ డెప్త్ని మనం డీప్ ఓషన్ అనడం అనేది జరుగుతుంది. యాబ్సెన్స్ ఆఫ్ సన్లైట్, సో కోల్డ్ అండ్ విత్ ఎక్స్ట్రీమ్ ప్రెజర్. సో సన్లైట్ అనేది ఉండదు కాబట్టి చాలా కోల్డ్గా ఉండడం అనేది జరుగుతుంది వాటర్, అండ్ ప్రెజర్ కూడా ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. డిస్పైట్ ఎక్స్ట్రీమ్ కండిషన్స్ మెరైన్ లైఫ్ థ్రైవ్స్. ఇలాంటి ఎక్స్ట్రీమ్ కండిషన్స్ ఉన్నప్పటికీ కొన్ని మెరైన్ లైఫ్ ఏవైతే ఉంటాయో, కొన్ని సముద్ర జలాచరాలు ఏవైతే ఉంటాయో అవి అక్కడ తిరుగాడడం అనేది జరుగుతుందమ్మ. రైట్? సో ఈ డీప్ ఓషన్ ఏదైతే ఉంటుందో ఈ డీప్ ఓషన్ని స్టడీ చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఏం చేయడం అనేది జరిగింది, మన తాలూకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దిస్ డీప్ ఓషన్ మిషన్ని లాంచ్ చేయడం అనేది జరిగింది. రైట్? చూడండి. సో దెన్ వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ డీప్ ఓషన్ మిషన్? సో ఇండియా హ్యాజ్ ఎ 7,517 కిలోమీటర్ కోస్టల్ లైన్. సో ఇండియాకి కోస్టల్ లైన్ ఏదైతే ఉంటుందో 7,517 కిలోమీటర్లు ఉండడం అనేది జరిగింది. విత్ 9 కోస్టల్ స్టేట్స్, 9 కోస్టల్ స్టేట్స్. ఈ 9 కోస్టల్ స్టేట్స్ ఏంటో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అండ్ 1382 ఐలాండ్స్. సో ద్వీపాలు కూడా 1382 ఐలాండ్స్ కూడా మన ఇండియాలో ఉండడం అనేది జరిగింది, ఇండియాలో భాగం అవ్వడం అనేది జరిగిందమ్మ. రైట్? సో చాలా లాంగ్ కోస్టల్ లైన్, 9 కోస్టల్ స్టేట్స్ అండ్ 1382 ఐలాండ్స్ కూడా మనకు ఉండడం అనేది జరిగింది. ద గవర్నమెంట్స్ విజన్ ఆఫ్ న్యూ ఇండియా బై 2030 highlights blue economy as one of the 10 core dimensions of growth. సో గ్రోత్ కంట్రిబ్యూటర్స్లో 2030 కల్లా మనం ఒక బెటర్ గ్రోత్ సాధించాలంటే, ఒక కొత్త ఇండియాని చూడాలి అంటే బ్లూ ఎకానమీ ఆల్సో ప్లే ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్ అని చెప్పి గవర్నమెంట్ అనేది ఆశించడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద 10 కోర్ డైమెన్షన్స్, మల్టిపుల్ కోర్ డైమెన్షన్స్ దట్ హెల్ప్ ఇన్ గ్రోత్కి హెల్ప్ చేసే డైమెన్షన్స్లో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ డైమెన్షన్ దట్ ఈస్ బ్లూ ఎకానమీ అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తన విజన్ ఆఫ్ న్యూ ఇండియా బై 2030లో చెప్పడం అనేది జరిగింది, దిస్ రిపోర్ట్లో చెప్పడం అనేది జరిగింది. ఇంతకీ వాట్ ఈస్ దిస్ బ్లూ ఎకానమీ? కోర్ డైమెన్షన్ అన్నాం. ఇంతకీ బ్లూ ఎకానమీ అంటే ఏంటి? వెరీ ఇంపార్టెంట్ టర్మ్ ఈజ్ ద సస్టైనబుల్ యూజ్ ఆఫ్ ఓషన్ రిసోర్సెస్ ఫర్ ఎకనామిక్ గ్రోత్. సో ఆర్థిక అభివృద్ధికి ఓషన్ రిసోర్సెస్ని సస్టైనబుల్గా వాడడం, సుస్థిరంగా వాడడం, అంటే వితౌట్ కాంప్రమైజింగ్ ద ఫ్యూచర్ ఇంట్రెస్ట్. ప్రజెంట్ మనం ఓషన్ రిసోర్సెస్ని వాడితే దాన్ని సస్టైనబుల్ యూసేజ్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. ఇంప్రూవ్డ్ లైవ్లీహుడ్స్ అండ్ జాబ్స్ అండ్ ఓషన్ ఎకోసిస్టమ్ హెల్త్.
సో బ్లూ ఎకానమీ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద సస్టైనబుల్ యూజ్ ఆఫ్ ఓషన్ రిసోర్సెస్ ఫర్ ఎకనామిక్ గ్రోత్, ఇంప్రూవ్ లైవ్లీహుడ్స్, జీవనాధారం, లైవ్లీహుడ్స్ ఏవైతే ఉంటాయి, జీవన భృతి ఏదైతే ఉంటుందో పెంచుకోవడం, జాబ్, ఈ తాలూకా ఓషన్ రిసోర్సెస్ వాడి జాబ్ క్రియేషన్ అనేది చేయడం, అండ్ దాంతోపాటు ఓషన్ ఎకోసిస్టమ్ యొక్క హెల్త్ ఏదైతే ఉంటుందో దాన్ని కన్జర్వ్ చేయడం, దాన్ని మనం బ్లూ ఎకానమీ అనడం అనేది జరుగుతుంది. సో బ్లూ ఎకానమీ అనేది ఒక ఇంపార్టెంట్ డైమెన్షన్ ఆఫ్ గ్రోత్ అన్నారు కాబట్టి, సిన్స్ టు ఎక్స్ప్లోర్ ద అన్ఎక్స్ప్లోర్డ్ ఏరియాస్ ఆఫ్ దిస్ ఓషన్స్ అని చెప్పి తీసుకురావడం అనేది జరిగింది, దానికోసం తీసుకురావడం అనేది జరిగింది. 3 sides ఆఫ్ ఇండియా ఆర్ సరౌండెడ్ బై ఓషన్స్. సో భారతదేశంలో ఉండేటటువంటి 3 sides, ఈస్ట్ బే ఆఫ్ బెంగాల్, దాంతోపాటు వెస్ట్ అరేబియన్ సీ, సో మన తాలూకా సౌత్లో ఏంటండి మన ఇండియన్ ఓషన్ ఏదైతే ఉంటుందో ఇండియన్ ఓషన్, అందుకే ఇండియా అని పెనిన్సులా అంటాం. అండ్ అరౌండ్ 30% ఆఫ్ ద కంట్రీస్ పాపులేషన్ లివింగ్ ఇన్ కోస్టల్ ఏరియాస్. సో 3 sides వాటర్ ఉంది, దాంతోపాటు 30% ఆఫ్ ఇండియన్ పాపులేషన్, భారత జనాభాలో 30% వరకు కోస్టల్ ఏరియాస్లో జీవిస్తున్నారు. ద ఓషన్ ఈజ్ ఎ మేజర్ ఎకనామిక్ ఫ్యాక్టర్ సపోర్టింగ్ ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్, టూరిజం, లైవ్లీహుడ్స్ అండ్ బ్లూ ట్రేడ్. సో ఓషన్స్ అనేవి ఫిషరీస్, దాంతోపాటు టూరిజంకి, ఆక్వాకల్చర్కి, లైవ్లీహుడ్స్ ఇంప్రూవ్మెంట్, జాబ్ క్రియేషన్ అండ్ బ్లూ ట్రేడ్, టూరిజం, వీటన్నిటికీ హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది. సో ఓషన్ ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఇండియన్ ఎకానమీ, అండ్ ఇండియన్ ఎకానమీలో దిస్ బ్లూ ఎకానమీ ఆల్సో ప్లే ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్, వెరీ కోర్ డైమెన్షన్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అందుకు ఇట్ ఈస్ ఎ గుడ్ ఐడియా టు ఎక్స్ప్లోర్ దీస్ ఓషన్స్. దాంతోపాటు ఇంకొక మెయిన్ సిగ్నిఫికెంట్ రీజన్ ఏంటంటే ఇండియాస్ అన్ఎక్స్ప్లోర్డ్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్. సో ఇండియా యొక్క ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఏదైతే ఉంటుందో అది ఇంకా ఎక్స్ప్లోర్ చేయడం అనేది జరగలేదు. సో ఇంతకీ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటే ఏంటి సార్? ఇట్ ఈస్ ఎ జోన్ ఇన్ ద సీ ప్రిస్క్రైబ్డ్ బై ద యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ద లా ఆఫ్ ద సీ అన్క్లోజ్ ఓవర్ విచ్ ఎ కంట్రీ హ్యాస్ సర్టైన్ రైట్స్ ఫర్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ మెరైన్ రిసోర్సెస్. సో దిస్ పర్టిక్యులర్ యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆన్ ద లా ఆఫ్ ద సీ అన్క్లోజ్ ఏదైతే ఉంటుందో ఇది ఏం చేస్తుంది? ప్రిస్క్రైబ్ చేస్తుంది ఒక పర్టిక్యులర్ ఏరియా. ఈ పర్టిక్యులర్ ఏరియాలో ఆ కంట్రీ అనేటటువంటిది ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. ఆ ఏరియా ఎంత ఉంటుంది? కోస్టల్ లైన్కి 200 నాటికల్ మైల్స్ ఉండడం అనేది జరుగుతుంది. ఆ ఏరియా అనేది ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ కింద రావడం అనేది జరుగుతుంది. ఆ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లో ఆ కంట్రీకి కొన్ని రైట్స్ ఉండడం, ఎక్స్ప్లోరింగ్ రైట్స్ అనేవి ఉండడం అనేది జరుగుతుంది. సో కంట్రీ యొక్క ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లో మన కంట్రీ ఇంకా ఉపయోగించుకోవట్లేదంట, అన్ఎక్స్ప్లోర్డ్గానే ఇంకా ఉంది అది. ఇండియా హ్యాస్ అన్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఆఫ్ అబౌట్ 2.37 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్. సో ఇండియా యొక్క ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ 2.37 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఉన్నప్పటికీ మోస్ట్ ఆఫ్ పార్ట్ ఆఫ్ ఇట్ లైస్ అన్ఎక్స్ప్లోర్డ్ అండ్ అన్డిస్కవర్డ్. చాలా వరకు పార్ట్ ఇంకా డిస్కవర్ చేయలేదంట, ఇంకా అన్ఎక్స్ప్లోర్డ్గా ఉండడం మాత్రమే జరిగిందంట. టు ఎక్స్ప్లోర్ దిస్ అన్ఎక్స్ప్లోర్డ్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఈ డీప్ ఓషన్ మిషన్ అనేది చాలా ఉపయోగపడుతుంది అని చెప్పి మనకు చెప్పడం అనేది జరిగిందమ్మా. లెట్ us look at some other important facts. ద కాస్ట్ ఆఫ్ ద మిషన్, మొత్తం దీనికి ఎంత ఖర్చు అవుతుందంటే 4,77 కోట్లు అనేవి ఖర్చు అవుతున్నాయని చెప్తున్నారు. పీరియడ్ నెక్స్ట్ 5 years, రాబోయే 5 ఏళ్లలో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తున్నారు. ఆఫ్ కోర్స్ ఇన్ ఏ ఫేజ్డ్ మేనర్లో ఈ తాలూకా డీప్ ఓషన్ మిషన్ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తున్నారు. నోడల్ మినిస్ట్రీ చూడండి, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఈ ప్రపోజల్ అనేది పెట్టడం అనేది జరిగింది. డీప్ ఓషన్ మిషన్ అనేది ఉంటే బాగుంటుంది. ఇస్రోకి ఎలాగైతే స్పేస్ మిషన్ అనేది లాంచ్ చేశారో డీప్ ఓషన్ మిషన్ అనేది చాలా యూజ్ అవుతుంది అని చెప్పి ఈ మినిస్ట్రీ అనేది ప్రపోజల్ పెడితే క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ ఏదైతే ఉంటుందో హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్, వాళ్ళు దీనికి ఆమోదం తెలపడం అనేది జరిగిందమ్మా. సో నోడల్ మినిస్ట్రీ, ద ఇంప్లిమెంటింగ్ మినిస్ట్రీ ఈజ్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. ద టెక్నాలజీ అండ్ ఎక్స్పర్టైజ్ నీడెడ్ ఇన్ సచ్ మిషన్స్ ఈజ్ నౌ అవైలబుల్ విత్ ఓన్లీ 5 countries. ఇలాంటి మిషన్ కండక్ట్ చేయాలంటే కావాల్సినటువంటి టెక్నాలజీ ఏదైతే ఉంటుందో, ఇలాంటి మిషన్ కండక్ట్ చేయడానికి కావాల్సినటువంటి టెక్నాలజీ ఓన్లీ 5 countries దగ్గర మాత్రమే ఉందంట. ఆ 5 countries ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, రష్యా, ఫ్రాన్స్, జపాన్ అండ్ చైనా. వీటి దగ్గరే ఉండడం అనేది జరిగింది. అండ్ ఇండియా విల్ నౌ బికమ్ ద 6th country. సో ఇండియా అనేది ఇలాంటి టెక్నాలజీని ఉపయోగించి డీప్ ఓషన్ మిషన్ లాంచ్ చేసినటువంటి 6th country అని చెప్పి మనకి చెప్పడం అనేది జరుగుతుంది. అలాంటి టెక్నాలజీ ఉన్నటువంటి 6th nation ఎవరు? మన ఇండియా. వాళ్ళతో ఆ లిస్ట్లో జాయిన్ అయిందని చెప్పి మనకి చెప్తున్నారు. Now just look at the major 6 components of deep ocean mission. Deep ocean missions లో మొత్తం 6 మేజర్ కంపోనెంట్స్ అనేవి ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. సో ఆ 6 ఒకటి తర్వాత ఒకటి డిస్కస్ చేద్దాం. చూడండి, ఫస్ట్ది డెవలప్మెంట్ ఆఫ్ టెక్నాలజీస్ ఫర్ డీప్ సీ మైనింగ్ అండ్ మ్యాన్డ్ సబ్మెర్సబుల్ అంటే మునిగేది, సబ్మెరైన్ అండర్ వాటర్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని సబ్మెర్సబుల్ వెహికల్స్ అని చెప్పి అనడం అనేది జరుగుతుందమ్మా. రైట్, ఇక్కడ చూడండి. సో ఏం చెప్తున్నారంటే టెక్నాలజీస్ ఫర్ డీప్ సీ మైనింగ్ అనేది చేద్దాం అనుకుంటున్నారు. సో మన తాలూకా
ఓషన్ బెడ్ ఏదైతే ఉంటుందో ఓషన్ బెడ్ని ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి మైన్ చేద్దాం అనుకుంటున్నారు. దాంతోపాటు అండ్ సబ్మెర్సిబుల్స్ కూడా పంపిద్దామని చెప్పి అనుకుంటున్నారు. ఏ మ్యాన్డ్ సబ్మెర్సిబుల్ విల్ బి అంటే మ్యాన్డ్ వెహికల్, అండర్ వాటర్ వెహికల్ విల్ బి డెవలప్డ్ టు క్యారీ 3 people టు ఏ డెప్త్ ఆఫ్ 6,000 meters. సో ముగ్గురిని క్యారీ చేయగలిగేటటువంటి ఒక సబ్మెర్సిబుల్ ఏదైతే ఉంటుందో అది 6,000 meters డెప్త్కి వెళ్ళడం అనేది జరుగుతుంది. వెళ్ళి విత్ సూట్ ఆఫ్ సైంటిఫిక్ సెన్సార్స్ అండ్ టూల్స్, ఏం పట్టుకెళ్తుంది, సైంటిఫిక్ సెన్సార్స్ అండ్ టూల్స్ని కూడా పట్టుకెళ్ళడం అనేది జరుగుతుంది. ఓన్లీ ఎ ఫ్యూ కంట్రీస్ హ్యావ్ అక్వైర్డ్ దిస్ క్యాపబిలిటీ. చెప్పాను కదా, ఓన్లీ 5 countries ఈ క్యాపబిలిటీని అక్వైర్ చేసుకున్నాయి. అండ్ ద 6th country ఈజ్ ఇండియా. 5 countries ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, దాంతోపాటు చైనా, దాంతోపాటు రష్యా, దాంతోపాటు ఫ్రాన్స్, దాంతోపాటు జపాన్. ఇప్పుడు ఎవరు తోడయ్యారు వీటికి, ఈ లిస్ట్కి? మన తాలూకు ఇండియా ఏదైతే ఉంటుందో ఇండియా అనేది తోడవడం అనేది జరిగింది. సారీ అమ్మ, చూడండి. అండ్ ఇంటిగ్రేటెడ్ మైనింగ్ సిస్టమ్ విల్ ఆల్సో బి డెవలప్డ్ ఫర్ మైనింగ్ పాలీమెటాలిక్ నాడ్యూల్స్ ఫ్రమ్ 6,000 meters డెప్త్ ఇన్ ద సెంట్రల్ ఇండియన్ ఓషన్. సో దేన్ని మైన్ చేద్దాం అనుకుంటున్నారు? దాంతోపాటు పాలీమెటాలిక్ నాడ్యూల్స్ని కూడా మీకు మైన్ చేద్దామని చెప్పి అనుకుంటున్నారు. వాట్ ఆర్ దీస్ పాలీమెటాలిక్ నాడ్యూల్స్? పేరులోనే ఉంది. పాలీ అంటే మల్టిపుల్, మెటాలిక్ అంటే మెటల్స్. మల్టిపుల్ మెటల్స్ ఉన్నటువంటి ఒక నాడ్యూల్స్, ఒక ముద్ద అని చెప్పి మనం అనుకోవచ్చు. దీనిలో చూడండి, మాంగనీస్ ఎక్కువ కంపోజిషన్ అనేది ఉంటుంది పాలీమెటాలిక్ నాడ్యూల్స్లో. 92.6 metric tons అది ఉంటుంది. నికెల్ 4.7 metric tons, కాపర్ 4.3, కాబల్ట్ 1. అర్థమైందా? ద ప్రెసిపిటేషన్ ఫ్రమ్ అండర్ గ్రౌండ్ అండి. సో మనకి డీప్ ఎర్త్ తాలూకు కోర్ ఏదైతే ఉంటుందో దాని నుంచి రిలీజ్ అయ్యేటటువంటి మ్యాగ్మా నుంచి ఈ తాలూకు మెటల్స్ అనే పుట్టుకు రావడం అనేది జరుగుతుంది. సమ్ టైమ్స్ గోల్డ్ ఏదైతే ఉంటుందో గోల్డ్ అండ్ అదర్ కోబల్ట్, కాపర్ ఇలాంటి మెటల్స్ కూడా మనకు బయలుపడడం అనేది జరుగుతుంది యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ పాలీమెటాలిక్ నాడ్యూల్స్ అమ్మ. సో చూడడానికి బ్లాక్గా ఎర్త్లీ కలర్లో ఉండడం అనేది జరుగుతుంది. 5 to 20 centimeters మనకి సైజ్ ఏదైతే ఉంటుందో సైజ్ అవి ఉండడం అనేది జరుగుతుంది. చాలా చాలా వాల్యుబుల్ రేర్ ఎర్త్ మినరల్స్ కూడా కొన్నిసార్లు దీని నుంచి బయటపడవచ్చు. ద ఎక్స్ప్లోరేషన్ స్టడీస్ ఆఫ్ మినరల్స్ విల్ పేవ్ వే ఫర్ ద కమర్షియల్ ఎక్స్ప్లాయిటేషన్ ఇన్ ద నియర్ ఫ్యూచర్. సో ఒకసారి వీటిని ఎక్స్ప్లోర్ చేయగలిగితే, ఒకసారి అవి ఉన్నట్టు మనకు తెలిస్తే దాన్ని కమర్షియల్ ఎక్స్ప్లాయిటేషన్ అనేది కూడా చేయొచ్చు ఫ్యూచర్లో. ఎవరి తాలూకు పర్మిషన్ తీసుకొని? ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ అండ్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. ఎప్పుడైనా మనం కమర్షియల్ ఎక్స్ప్లాయిటేషన్ చేయాలంటే ఎవరి తాలూకు పర్మిషన్ తీసుకోవాలి? ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ యొక్క పర్మిషన్ అనేది తీసుకోవాలి. వన్స్ దే గివ్ ద ఒకసారి మనం ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత, రీసెర్చ్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత వీళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని వాటిని కమర్షియల్గా కూడా ఎక్స్ప్లాయిట్ చేయొచ్చు. The component will help the blue economy priority area of exploring and harnessing of deep sea minerals and energy. So this particular component ఏదైతే ఉంటుందో ఈ తాలూకా మైనింగ్ వల్ల ఏం జరగచ్చు? బ్లూ ఎకానమీలో మనం ఒక సిగ్నిఫికెంట్ స్టాండ్ అనేది తీసుకురావచ్చు, సిగ్నిఫికెంట్ టార్గెట్స్ అనేవి కంప్లీట్ చేయొచ్చు. దాంతోపాటు డీప్ సీ మినరల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్స్ప్లోర్ చేసి హార్నెస్ చేయొచ్చు. అండ్ ఈ తాలూకా పాలీమెటాలిక్ నాడ్యూల్స్ ద్వారా ఎనర్జీ జనరేషన్ కూడా మనం చేయొచ్చు. సో ఎనర్జీ దీనిలో మనం ఎక్కువగా ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అవ్వడం అనేది జరుగుతుంది. దిగుమతి చేసుకుంటాం మనం క్రూడ్ ఆయిల్ ఇవన్నింటిని. కానీ ఇండియా యొక్క ఇంపోర్ట్ డిపెండెన్సీ అనేది తగ్గాలి అంటే దిస్ పాలీమెటాలిక్ నాడ్యూల్స్ అనేవి మనకు ఉపయోగపడతాయి. నెక్స్ట్ 100 yearsకి కావాల్సినటువంటి కంప్లీట్ ఎనర్జీ అనేది మనకు దొరుకుతుందంటమ్మా ఒకవేళ ఈ డీప్ వాషన్ మిషన్ ఏదైతే ఉంటుందో ఇది సక్సెస్ఫుల్ అయితే. అది మనకు చెప్పడం అనేది జరిగింది. రైట్, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఇది ఫస్ట్ మేజర్ కంపోనెంట్. ఇప్పుడు సెకండ్ మేజర్ కంపోనెంట్ చూడండి. The second major component is development of ocean climate change advisory services. సో క్లైమేట్ చేంజ్ యొక్క ప్రభావం ఓషన్స్ మీద ఎలా ఉంది, దాని తాలూకా ప్రొజెక్షన్స్ ఏంటి, వీటిని తెలుసుకోవడానికి ఈ తాలూకా డీప్ ఓషన్ మిషన్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇట్ ఎంటైల్స్ డెవలపింగ్ ఏ సూట్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అండ్ మోడల్స్ టు అండర్స్టాండ్ అండ్ ప్రొవైడ్ ఫ్యూచర్ ప్రొజెక్షన్స్ ఆఫ్ ఇంపార్టెంట్ క్లైమేట్ వేరియబుల్స్. సో క్లైమేట్ వేరియబుల్స్ అనేవి ఎలా ఉన్నాయి, సో మన తాలూకా క్లైమేట్కి తగినట్టుగా ఓషన్లో చేంజెస్ అనేవి ఎలా వస్తున్నాయి అని తెలుసుకోవడానికి ఓషన్ క్లైమేట్ చేంజ్ అడ్వైజరీ సర్వీసెస్ని డెవలప్ చేయడానికి ఈ మిషన్ కూడా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. ఇట్ ఈజ్ ఆల్సో ఏ వెరీ ఇంపార్టెంట్ మేజర్ ఆస్పెక్ట్ అని చెప్పి మనం అనుకోవచ్చు. థర్డ్ చూడండి, టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్ ఫర్ ఎక్స్ప్లోరేషన్ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ డీప్ సీ బయోడైవర్సిటీ. సో డీప్ సీలో మనకి చాలా ఫ్లోరా అండ్ చాలా ఫానా ఉండడం అనేది జరుగుతుంది. ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఉంటాయి. వాటిని స్టడీ చేయడం ద్వారా మనం బయో రిసోర్సెస్ అనే వాటిని మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. దీస్ న్యాచురల్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. బయో ప్రాస్పెక్టింగ్ ఆఫ్ డీప్ సీ ఫ్లోరా అండ్ ఫానా ఇంక్లూడింగ్ మైక్రోబ్స్
అండ్ స్టడీస్ ఆన్ సస్టైనబుల్ యూటిలైజేషన్ ఆఫ్ డీప్ సీ బయో రిసోర్సెస్ విల్ బి మెయిన్ ఫోకస్. సో సస్టైనబుల్గా ఈ తాలూకా డీప్ సీ రిసోర్సెస్ బయో రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా వాడచ్చు అని తెలుసుకోవడం వల్ల కూడా మనకి చాలా చాలా యూజ్ ఉండడం అనేది జరుగుతుంది. దిస్ డీప్ సీలో ఉండేటటువంటి ఫ్లోరా అండ్ ఫానాను కూడా మనం స్టడీ చేయడం వల్ల చాలా యూజ్ ఉంటుంది అని చెప్పి మనకి చెప్పడం అనేది జరిగింది. ద ఫోర్త్ డైమెన్షన్ చూడండి, డీప్ ఓషన్ సర్వే అండ్ ఎక్స్ప్లోరేషన్. So it will explore and identify potential sites of multi-metal hydrothermal sulfides mineralization along with Indian Ocean mid-oceanic ridges. So deep ocean ని సర్వే చేయడం అండ్ డీప్ ఓషన్ ని ఎక్స్ప్లోర్ చేయడం, దాంతోపాటు పొటెన్షియల్ సైట్స్ మల్టీమెటల్స్ అనేవి మల్టీమెటల్ హైడ్రోథర్మల్ సల్ఫైడ్స్ ఎక్కడైతే బయటపడతాయో ఆ తాలూకా ప్లేసెస్, ఆ తాలూకా పొటెన్షియల్ సైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి ఎక్స్ప్లోర్ చేయడానికి కూడా ఈ మిషన్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. అందుకోసం కూడా ఈ మిషన్ అనేది ఆ ఫోకస్గా కూడా పనిచేస్తుంది అని చెప్పి మనకి చెప్పడం అనేది జరిగింది. సో లాస్ట్ 2 డైమెన్షన్స్ చూడండి, 5th and 6th. And the 5th dimension is energy and fresh water from the ocean. Studies and detailed engineering design for offshore ocean thermal energy conversion power desalination plants are envisaged in this proof of concept proposal. సో దీని ద్వారా ఏం చేస్తున్నారు, ఎనర్జీ క్రియేషన్ అనేది చేద్దామని చెప్పి అనుకుంటున్నారు. సో దిస్ పర్టిక్యులర్ సిస్టమ్ చూడండి, ఆఫ్ షోర్ ఓషన్ థర్మల్ ఎనర్జీ కన్జర్వేషన్, ఓటీఈసి టెక్నాలజీ అంటాం. సో ఓషన్ థర్మల్ ఎనర్జీ కన్వర్షన్ అంటే ఏంటి అంటే, విత్ ద చేంజ్ ఇన్ టెంపరేచర్, సర్ఫేస్ టెంపరేచర్ అనేది మనకు పైన ఉన్నటువంటి టెంపరేచర్ హాట్గా ఉంటుంది, ఎందుకు సన్ రేస్ ఏవైతే ఉన్నాయో అవి పడతాయి కాబట్టి. బట్ ద డీప్ వాటర్ ఏదైతే ఉంటుందో అది కోల్డ్గా ఉంటుంది. దిస్ డిఫరెన్స్ ఆఫ్ టెంపరేచర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఉపయోగించుకొని ఎనర్జీ తయారు చేయడాన్ని దిస్ పర్టికులర్ ఓషన్ థర్మల్ ఎనర్జీ కన్వర్షన్ అని చెప్పి అనడం అనేది జరుగుతుందమ్మా. అర్థమైందా? సో దీని ద్వారా ఎనర్జీని క్రియేట్ చేయడం, దాంతోపాటు డీసాలినేషన్ ప్లాంట్స్, ఫ్రెష్ వాటర్ అనేది మనకి ఉప్పు నీళ్ళ నుంచి మంచినీళ్ళు ఏవైతే ఉంటాయి మంచినీళ్ళు కూడా తయారు చేయడానికి సో ఈ తాలూకా మిషన్ అనేది ఉపయోగపడుతుంది అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. 6th చూడండి, అడ్వాన్స్డ్ మెరైన్ స్టేషన్ ఫర్ ఓషన్ బయాలజీ. సో ఇట్ ఈస్ ఎయిమ్డ్ అట్ ద డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ కెపాసిటీ అండ్ ఎంటర్ప్రైజ్ ఇన్ ఓషన్ బయాలజీ అండ్ ఇంజనీరింగ్. ఓషన్ బయాలజీ అండ్ ఇంజనీరింగ్లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వర్క్స్ అనేవి పెంచడం, దాంతోపాటు హ్యూమన్ కెపాసిటీ బిల్డింగ్ అనేది చేయడం, చాలామంది ఎక్కువ మంది దీన్ని స్టడీ చేసే విధంగా చేయడం బెటర్గా ఎక్స్ప్లోర్ అండ్ బెటర్గా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, బెటర్గా స్టడీస్ అనేవి చేయడం. అండ్ ఇట్ విల్ ట్రాన్స్లేట్ రీసెర్చ్ ఇంటూ ఇండస్ట్రియల్ అప్లికేషన్ అండ్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ త్రూ ఆన్ సైట్ బిజినెస్ ఇంక్యుబేటర్ ఫెసిలిటీస్. సో మనకి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఏవైతే ఉన్నాయో వాటిని మెల్లమెల్లగా ఏం చేయాలి, సో కమర్షియల్ ఎక్స్ప్లాయిటేషన్ అనేది జరగాలి, ఇండస్ట్రియల్ అప్లికేషన్కి ఎలా వాడాలో చూడాలి. సో ఆ విధమైనటువంటి ఆస్పెక్ట్లో కూడా ఈ డీప్ ఓషన్ మిషన్ అనేది పనిచేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ డైమెన్షన్స్, దీస్ ఆర్ సమ్ 6 మేజర్ ఇంపార్టెంట్ కంపోనెంట్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ డీప్ ఓషన్ మిషన్. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క బ్లూ ఎకానమీ ఇనిషియేటివ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ముందుకు తీసుకెళ్ళడానికి, దాంతోపాటు అన్ఎక్స్ప్లోర్డ్ ఓషన్ బెడ్స్ ఏవైతే ఉంటాయి, ఓషన్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్స్ప్లోర్ చేయడానికి ఈ డీప్ ఓషన్ మిషన్ అనేది తీసుకురావడం అనేది జరిగింది. సో రాబోయే 5 ఏళ్లలో మనం ఒక సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్స్ అనేవి, సిగ్నిఫికెంట్ అచీవ్మెంట్స్ అనేవి చూడొచ్చు ఓషన్ ఎక్స్ప్లోరేషన్లో. రైట్? సో కంప్లీట్గా ఈ పర్టికులర్ ఆర్టికల్ అనేది మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. సో కరెంట్ అఫైర్స్ ఇంతే కాంప్రహెన్సివ్గా నేర్చుకోవాలంటే డీటెయిల్డ్గా విత్ నోట్స్ చక్కగా జాయిన్ అవ్వండి. 7893995553 ఇది ప్రత్యూష మేడం నెంబర్. మీకు చాలా చాలా వాల్యూ ఎడిషన్ అనేది ఉంటుందమ్మా కరెంట్ అఫైర్స్ కోర్స్లో జాయిన్ అయితే. యూపీఎస్సీ ఇన్ఫినిటీ జాయిన్ అయితే మన అమ్మ భాషలో, తెలుగు భాషలో ఇలాగే డీటెయిల్డ్గా మీకు చెప్పడం అనేది జరుగుతుంది. సో బిగినర్ సెంటర్కి అప్రోచ్ ఉంటుంది. సో పునాదుల నుంచి మొదలుపెట్టి పూర్తి అడ్వాన్స్ లెవెల్ వరకు మిమ్మల్ని తీసుకెళ్తాం, డీటెయిల్డ్గా మీకు చెప్పడం అనేది జరుగుతుంది. ఓకేనా? నన్ను నమ్మి జాయిన్ అవ్వండి, మీ నమ్మకం అయితే ఉమ్ము కాదు. 1వ తారీఖు నుంచి అన్ని ఫీజులు పెరగబోతున్నాయి. రైట్? సో నా ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే కీప్ లైకింగ్ అవర్ వీడియోస్, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ సో ఫార్ అమ్మ. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అమ్మ.